ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేనైతే ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా సరే కొంత జెన్యూన్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఏ పాయింట్ అయినా చెప్తా ఉన్నా. చాలా రోజుల నుంచి నా ఛానల్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత జెన్యూన్గా ఉంటాను అనేటువంటిది. ఆ కోణంలోనే ఇంతకుముందే పై కాయిన్ అనేటువంటిది నేను కూడా చాలా కాలం నుంచి మైన్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే అది కేవైసీ ఇట్లాంటివన్నీ అడిగేటువంటి క్రమంలో అవి ఎంతవరకు ప్రొటెక్టబుల్గా ఉంటాయా ఏంటి అనేటువంటిది నేను ఫస్ట్లో చాలా సందేహించా. అందుకనే నేను ఎప్పుడు చాలా సందర్భాల్లో మన ఫాలోవర్స్కి పై కాయిన్ అనేటువంటిది ఉంది, మీరు కూడా దాంట్లో మైన్ చేయండి, భవిష్యత్తులో అది లాంచ్ అవుతుంది అని చెప్దామని 1-2 వీడియోలు చేసి కూడా నేను పోస్ట్ అనేటువంటిది చేయలేదు. ఎందుకంటే రేపు ఇది కనుక జెన్యూన్ కాకపోతే నా క్రెడిబిలిటీ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి నేను పెద్దగా ఎంకరేజ్ అనేటువంటిది చేయలేదన్నమాట. కానీ ఎప్పుడైతే పై కాయిన్ని ఫిబ్రవరి 20వ తేదీన లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది. రేపు నెక్స్ట్ మంత్లో కూడా ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి బినాన్స్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో కూడా ఈ పై అనేటువంటిది లిస్ట్ అవుతుంది. ఇప్పటికే 217 ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయింది. సో దీని ప్రైస్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ లిస్ట్ అవటమే $1తో లిస్ట్ అయ్యి ఇప్పుడు దాదాపుగా $3 వరకు వెళ్ళి మళ్ళీ $2.5 దగ్గర ఆడుతూ ఉందన్నమాట. అందులోనూ ఇండియాలో ట్రస్టబుల్ అయినటువంటి డెల్టా ఎక్స్చేంజ్లో కూడా ఈ కాయిన్ మీద ట్రేడింగ్ అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇది నమ్మదగ్గది. ఇది లాంచ్ అవడానికి ముందు ప్రపంచంలో ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీస్లో ఎక్కడో లాస్ట్లో 12,000 స్థానంలోనే ఎక్కడో ఉన్నటువంటిది ఈ రోజున దాదాపుగా 20 స్థానాలు, టాప్ 20 స్థానాల్లో ఇది ఒక క్రిప్టో కరెన్సీగా నిలబడింది. భవిష్యత్తులో కూడా దీన్ని డెవలప్ చేస్తున్నటువంటి వాళ్ళు బిట్కాయిన్ లాగానే ఎకో సిస్టమ్ని తీసుకొని వచ్చేసి ఈ మన బిజినెస్ అనేటువంటిది డిజిటల్ కరెన్సీస్ ద్వారా కొన్ని కంపెనీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా బిట్కాయిన్ ఉన్నది. బిట్కాయిన్ని టెస్లా ఎలాన్ మస్క్ చెప్పాడనమాట. ఏమని చెప్పాడు, మీరు బిట్కాయిన్ ద్వారా కూడా నా కార్లు కొనవచ్చు అని. భవిష్యత్ అంతా కూడా డిజిటల్ కరెన్సీగా అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. బిట్కాయిన్కి పేరు ఏ విధంగా అయితే అట్రాక్ట్ అయిందో అలాగే బిట్కాయిన్ కొన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయో ఆ విధంగానే భవిష్యత్తులో కూడా ఈ పై అనేటువంటి కాయిన్ ద్వారా ట్రేడింగ్ అనేటువంటిది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా గూడ్స్ కొనాలన్నా, ఏదైనా పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళేసేసి మీ దగ్గర ఉన్నటువంటి పై కాయిన్స్ ద్వారా పర్చేజెస్ చేయాలన్నా, ఫోన్స్ కొనాలన్నా, ఇటువంటి వాటన్నిటికి కూడా పైన ఉపయోగించేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. నిజంగా చాలామంది ప్రపంచంలో దాదాపుగా 90% మంది ఈ పై ఇంతటి ప్రభావాన్ని చూపిస్తుంది, లాంచ్ అవుతుంది అనేటువంటి నమ్మకం కూడా లేదు. అందులో నేను ఒకడిని. కానీ ఎప్పుడైతే లాంచ్ అయ్యి అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ని చూపిస్తుంది అనమాట. సో భవిష్యత్తులో ఇది కనీసం ఇప్పుడు $2.2, $2.5 ఉన్నటువంటిది భవిష్యత్తులో ఇది $100కి వెళ్ళేటువంటి అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నది. అది కూడా చాలా షార్ట్ పీరియడ్లోనే. కాబట్టి దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాలి, పైన కొనాల్సినటువంటి అవసరం లేదు. మీరు కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా యూజర్ నేమ్ని ఉపయోగించి, నా యూజర్ నేమ్ని ఉపయోగించేసి మీరు కనుక ఓపెన్ కనుక చేస్తే హ్యాపీగా ప్రతి 24 అవర్స్కి మైన్ అనేటువంటిది సింబల్ వస్తుంది. దాని మీద మైన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీ యొక్క పైస్ అనేటువంటిది మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు కేవైసీ కనుక దాంట్లో కనుక చేసుకుంటే అప్పుడు మీరు డైరెక్ట్గా మీ పైస్ని మన ఇండియాలో ఉన్నటువంటి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలోనే ట్రాన్స్ఫర్ చేసుకొని హ్యాపీగా మీ పై కాయిన్స్ని అమ్ముకోవచ్చు అనమాట. తద్వారా మంచి ప్రాఫిట్, మంచి లాభాలు ఇప్పుడు ఊరకనే వస్తున్నాయి కదా. ఊరకనే వస్తున్నప్పుడు మనం ఎందుకు నిర్లక్ష్యం అనేటువంటిది చేయటం అనేటువంటిది నా ఆలోచన. సో దాట్ మీరు కింద ఉన్నట్టు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దీని మీద మీరు ఎటువంటి సంకోచాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. భవిష్యత్తులో మాత్రం ఈ పై అనేటువంటి క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ లాగా, ఎందుకంటే పై అనేటువంటి నేమ్లోనే చాలా అట్రాక్షన్ ఉంది. దీన్ని మైనింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు అంతా కూడా పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు ఫారినర్స్. బిట్కాయిన్ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళే పైన కూడా చేస్తున్నారు. సో దీన్ని బిట్కాయిన్ అనేటువంటి ట్రేడింగ్ పర్పస్గా అయితే ఈ పై అనేటువంటిది లోకల్ బిజినెస్ పర్పస్గా కూడా ఉపయోగించడానికి చాలా సిస్టమేటిక్గా వర్కౌట్ అనేటువంటిది చేస్తున్నారు. రేపు నెక్స్ట్ మంత్లో బినాన్స్లో కనుక ఈ పై కనుక లిస్ట్ అయితే ఇంకా దీని ప్రైస్ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం, దీని మీద ట్రేడింగ్ చేసేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ద్వారా మీరు పైని ఓపెన్ చేయండి.
ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఉపయోగం అనేటువంటిది ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.